బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. सर्वमंगलमहांगल्ये शिवे सर्वात्रसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. श्री बंगारु मैसम्म देवताभ्यो नमः. ओम श्री मात्रे नमः. భక్తులందరికీ తెలిసిన విషయమే. ఈ సప్తమాతృకలలో భాగంగా గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి అన్ని అమ్మవార్లకు బంగారు బోనం సమర్పించడం జరిగింది. మా దేవాలయ చైర్మన్ గారు శ్రీ మాల్యాల మధుసూదన్ యాదవ్ గారి నేతృత్వంలో అంగరంగ వైభవంగా బాజా భజంత్రీలతో శాస్త్రోక్తంగా దేవాలయంలో పూజలు అవన్నీ జరిపి బంగారు బోనం సమర్పించడం జరిగింది. ఈరోజు చివరగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. సప్తమాతృక బోనం సమర్పణంలో చివరి అంకం. మరి బంగారు మైసమ్మ దేవాలయం తరఫున అంటే ఉమ్మడి దేవాలయానికి ప్రాతినిధ్యం నాయకత్వం వహిస్తున్న బంగారు మైసమ్మ దేవాలయం నుంచి మధుసూదన్ యాదవ్ గారి అధ్యక్షతన ఇది చివరి బోనం ఈరోజు సింహాని మహంకాళి మాతేశ్వరి సింహాని మహంకాళికి సమర్పించుతో ఈ సప్తమాతృక బోనం కార్యక్రమం సమర్పణ ముగిసిపోతూ ఉంది. ఆ తర్వాత అమ్మవారి చండీ హవనం, మళ్ళీ బోనాల సమర్పణ, తొట్టెల స్వాగతం, పోతురాజు స్వాగతం, అమ్మవారి శాంతి కళ్యాణం, ఆ తదుపరి రంగ కార్యక్రమం, తర్వాత అమ్మవారి ఘట సాగనంపై కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా లక్షలాది మంది ప్రజలతో వేల మంది కళాకారుల మధ్య ఎంతో వైభవంగా జరగబోతూ ఉంది. కాబట్టి ఐ డ్రీమ్ మాధ్యమంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు పాత్రగా అయ్యి ఈ ఊరేగింపు వైభవాన్ని పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా అందరికీ ఆషాఢమాసం శుభాకాంక్షలు. గత 12 సంవత్సరాల నుంచి బంగారు బోనం ఉమ్మడి దేవాలయంకి పోతురాజు వేషం వేస్తున్నా నేను. మరియు ఫస్ట్ గాజుల అంజన్న తరఫు నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇవాళతో 12 సంవత్సరాలు నేను పోతురాజు వేషం వేవాడి. యాక్చువల్లీ నేను వచ్చేసి గుడ్డి మల్కాపూర్లో ఉంటా. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. పోతరాజుకి అమ్మవారి బోనానికి ఎటువంటి డిష్ కలగకుండా పోతరాజు అతి భయంకరంగా చూస్తే అమ్మో అనేటట్టు తయారయ్యి ఉంటాడనమాట. ఆయనను చూసి ఏ గాలి గంపోటి దయ్యాల భూతాలు దగ్గర కూడా రావన్నమాట. బోనాన్ని సేఫ్గా తీసుకొని పోతాడు అక్క బోనం. నేను గత 14 సంవత్సరాల నుంచి పోతరాజేషం వేస్తున్నాను. ఇది 14వ ఇయర్. బంగారు బోనంకి ఎవ్రీ ఇయర్ వేస్తాను. మన మిరాలమ్మండి గాజుల అంజన్న ఆధ్వర్యంలో, శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో, గబ్బరన్న ఆధ్వర్యంలో మనము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఏటేటా 7 బోనాలు అమ్మవారికి సమర్పించడానికి పోతరాజులుగా నేను, గుడ్డి మల్కాపూర్ పవన్ పోతరాజు, నేను ఓల్డ్ సిటీ అమృత్ పోతరాజు ప్రతి ఇయర్ మేము అమ్మవారికి సేవకుల్లాగా ముందు నడుస్తున్నాం, తమ్ముళ్ళలాగా.
ఓం శ్రీ మాతృ నమః. యావత్ తెలంగాణ వ్యాప్త ప్రజలందరికీ, భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము గత భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో మధుసూదన్ యాదవ్ గారి అధ్యక్షతన గత 17 సంవత్సరాల నుండి సప్తమాతృలకు సప్త బంగారు బోనం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటి బోనం గోల్కొండ కిల్లపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. అనంతరం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం అనేది సమర్పించుకోవడం జరిగింది. మూడో బోనం వల్కంపేట్ ఎల్లమ్మ బాయిలో వెలిసిన ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం జరిగింది. అందులో 4వ బోనం వచ్చేసి విజయవాడ ఇంద్రకిలారిపై ఉన్న కనకదుర్గమ్మ తల్లికి. ఇరు రాష్ట్రాలు వేరైనప్పటికీ అన్నదమ్ముల వల్లే తెలుగు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనతోని విజయవాడ ఇంద్రకిలారిపై ఉన్న కనకదుర్గమ్మ తల్లి కూడా ఇక్కడ నుండి దాదాపు 2-3 వేల మంది భక్తులతో భారీ శోభయాత్ర నిర్వహించుకుంటూ విజయవాడ దుర్గమ్మ తల్లికి బంగారు బోనం మరియు గంగమ్మ తల్లికి కూడా ఎటువంటి వీధి బాధ రాకుండా, ఎటువంటి మనకి హాని కలగకుండా గంగమ్మ తల్లి కూడా గంగ తెప్పాన్ని సమర్పించుకోవడం జరిగింది. దాని తర్వాత ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళికి బంగారు బోనం సమర్పించుకోవడం జరిగింది. మొన్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి కూడా బంగారు బోనం అనేది ఎంతో ఘనంగా సమర్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తొలి బోనం, 7వ బోనం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించుకోబోతున్నాం మేమందరము. కావున భక్తులందరూ రావాలి మరియు అందరూ బోనాల పండుగను మరి ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అమ్మవార్లకు సప్తమాతృలకు సప్త బోనాలు సమర్పించడం కార్యక్రమంలో ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు చివరి బోనము మొట్టమొదటిగా మన గోల్కొండలోని జగదంబ తల్లికి, 2వ బోనం వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి, 3వ బోనం వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, 4వ బోనం వచ్చి విజయవాడ కనకదుర్గకు, 5వ బోనం వచ్చేసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 6వ బోనం వచ్చేసి చార్మినార్ భాగ్యలక్ష్మికి. ఈరోజు చివరి బోనము శివవాహిని మహంకాళి తల్లికి సమర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రతి ఏటా సప్తమాతలకు సప్త బోనాలు సమర్పించిన కార్యక్రమం ఈసారి ఇంకా వైభవంగా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మన హరిబోలి శ్రీ బంగారు మైసమ్మ గుడి తరపు నుంచి ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఉమ్మడి దేవాలయ కమిటీ ఊరేగింపు బంగారు బోనం అమ్మవారికి బంగారు పాత్రలో నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది. ఈరోజు సకాలంలో వర్షాలు కురవాలి, పాడి పంటలు అంతా బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కమిటీ వాళ్ళు మన చైర్మన్ అయినటువంటి మధుసూదన్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇది 7వ బోనం సమర్పించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగంగా మాకు.